ఉంది అంటే మనం సినిమాల్లో చూసే గ్రాఫిక్స్ లాగా కనిపిస్తా ఉంది. చూడడానికి ఎలా ఉంది? బాగా అనిపిస్తుంది, మంచిగా మాట్లాడతావా? మరి కొంతమంది ఉన్నారు చిన్న చెప్పు చిన్నరి అంటే ఎట్లా ఉంది? ఈ సినిమాల్లో చూస్తా ఉంటాం, మనం రియల్ గా చూస్తా ఉన్నాం, ఎలా ఉంది? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? అంటే ఇప్పటికే 3 గేట్లను ఓపెన్ చేయడం జరిగింది. ఓపెన్ చేసినటువంటి క్రమంలో ఇక్కడ ఉండేటటువంటి వారు తమ ఆనందంగా చూస్తూ ఉన్నారు. మిగతా గేట్లు ఇంకా ఓపెన్ చేస్తే ఈ ఉండే పరిసర ప్రాంతం ఎలా ఉంటుంది? పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే ఆ కన్నీటి సంబంధించినటువంటి ఆ ఆనందాలకు సంబంధించి కూడా మునిగి తేలుతున్నటువంటి ఓవరాల్ గా ఈ సిచ్యువేషన్ ని చూస్తా ఉన్నామని కూడా స్థానికంగా ఉండేటటువంటి యువత చెప్తూ ఉన్నారు. అయితే 4వ గేటు ఎప్పుడు ఓపెన్ చేస్తారా అంటూ కూడా వేలాది కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి క్రమంలో ఇప్పటికే స్థానికంగా వచ్చేటటువంటి 2 రాష్ట్రాలకి ఇంటర్లింక్ పై ఉండేటటువంటి శ్రీశైల డ్యామ్ సమీపంలో సంబంధించినటువంటి మార్గాన వేలాది మంది ఈ వ్యూని చూస్తూ ఉన్నారు. వ్యూని చూస్తున్నటువంటి క్రమంలో మనం చూస్తూ ఉన్నాం 3 గేట్లను ఓపెన్ చేసి దిగువకు వాటర్ను పంపిస్తా ఉన్నారు. 4వ గేట్ను కూడా ఓపెన్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అధికారులు కూడా అక్కడే ఉన్నారు. 4వ గేట్ కూడా ఓపెన్ చేసి 4 ఓపెన్ చేసిన తర్వాత 5వ సంబంధించినటువంటి ఎగ్జాక్ట్ గా 4 గంటలకు పంపిస్తున్నారు. 4 గంటలకి శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తి నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. దానికి సంబంధించిన దృశ్యాలను బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాము. అయితే ఇప్పటి వరకు మొత్తం కూడా 3 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అయితే ఇప్పుడు 4వ గేటును కూడా ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయనున్నారు. అయితే ముందుగా 6వ గేట్ని ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. దానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. మొత్తంగా కూడా అటు కొండల మధ్యలో ఇటు శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తి ఆ పచ్చదనం మధ్యలో ఆ నీరు ఆ విధంగా కిందికి జారువారుతూ వెళ్తున్న దృశ్యాలను బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. ఇది చూసేందుకు కూడా అక్కడికి పర్యాటకులు, అదేవిధంగా అక్కడ దగ్గరలో ఉన్న కాలేజ్ స్టూడెంట్స్ కానీ, వారందరూ యువత కానీ, చిన్నపిల్లలు కానీ, అదేవిధంగా శ్రీశైలంలో దర్శనం చేసుకునేందుకు వచ్చేవారు కానీ వారందరూ కూడా అక్కడికి చేరుకొని ఆ దృశ్యాన్ని చూసేందుకు అందరూ అక్కడికి చేరుకున్నారు. అయితే ఎన్నిసార్లు చూసినా కానీ బోర్ కొట్టదు అని చెప్పి వాళ్ళు చెబుతున్నారు. అయితే 2 సంవత్సరాల తర్వాత ఇప్పుడు శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక శ్రీశైలం డ్యామ్ వద్ద పరిస్థితిని మా ప్రతినిధి శ్రీరామ్ ఫోన్ లైన్ ద్వారా శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, అసలు మొత్తం నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు, ఎంత క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు? రత్న, ఇప్పటికే దాదాపుగా ఎగువన కురిసినటువంటి భారీ వర్షాలతో దాదాపుగా 4,60,000 క్యూసెక్ల వాటరు శ్రీశైల క్రమంలో ఇప్పటికే 879 అడుగుల మేర చేరింది. 6 అడుగుల మేర మాత్రమే అవకాశాలు ఎందుకంటే ఉండేటటువంటి సామర్థ్యం కంటే 860 డ్యామ్ రైట్, శ్రీశైలం డ్యామ్ వద్ద గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్న దృశ్యాలను మనం చూస్తున్నాము. అయితే
జనరల్ గా కూడా రేపు